ఓం నమో వెంకటేశాయ. శ్రీవైకుంఠవిరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. నా పేరు ఈమన గోవిందరామయ్య ఘనపాటి. నేను వేదాధ్యయనం కపిలేశ్వరపురం ఈస్ట్ గోదావరి సర్వారాజ వేద పాఠశాలలో చేబోరి సుబ్రహ్మణ్యావధాన గారి దగ్గర ఇతిశ్రీగా వేదాన్ని పూర్తి చేశాను. అదేవిధంగా మొట్టమొదట ఉపదేశం విశాఖపట్నం శంకరమఠంలో వేదారంభం చేశాను. ఈ వేదమంతా కూడా పూర్తి చేసిన వెంటనే మధురాపురంలో విష్ణుభట్ల లక్ష్మీనారాయణ ఘనపాటి గారి దగ్గర ఘనని పూర్తి చేసి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతినిత్యము కూడా తిరుమల శ్రీ శ్రీనివాసుని సన్నిధిలో వేదపారాయణం ప్రతినిత్యము స్వామివారికి సుప్రభాత సేవ మొదలుకొని ఈ సహస్ర దీపాలంకరణ సేవ, ఊంజల సేవ, కళ్యాణోత్సవ సేవ మొదటైన సేవలన్నింటిలోనూ కూడా మేము పాల్గొంటూ స్వామివారి పాత్రుడికి కృపకు పాత్రులవుతున్నాము. అయితే ఈ మధ్య ఒక సంవత్సరం క్రితం సంవత్సరం మే 8, 2023 విశాఖపట్నం కంచి కామకోటి శంకరమఠంలో అహోరాత్ర వేద పారాయణము. ఏమిటండి అహోరాత్ర వేద పారాయణము అంటే, ఒక అహస్సు ఒక రాత్రి అంటే సూర్యోదయాత్తు వేదాన్ని ఆరంభించి మర్నాడు సూర్యోదయం లోపు కరెక్ట్గా ఈ 82 ప్రశ్నలు అంటే కృష్ణ యజుర్వేదం 82 ప్రశ్నలు, 44 సగంహిత భాగము, 28 బ్రాహ్మణ భాగము, అలాగే 10 ప్రశ్నలు ఆరణ్యకోపనిషత్ భాగములో ఉంటాయి. మొత్తం వెలసి 82 ప్రశ్నలు సూర్యోదయానికి మొదలుపెట్టి మన సంధ్యావందనాది కాలకృత్యములు ఆయా సమయాల్లో తీర్చుకుంటూ మన ప్రాణాలు నిలబడడానికి అల్పాహారాలు మొదలుగునే మన దినచర్యలు కూడా చిన్న చిన్న సమయాల్లో పూర్తి చేసుకుని ఈ ఉదయం 5:26 ఆ సమయానికి ప్రారంభించి సూర్యోదయం అయిన వెంటనే మన అనుష్ఠానం పూర్తయిన వెంటనే వేదాధ్య పారాయణాన్ని ఆరంభించి మరునాడు సూర్యోదయానికి 2 గంటల 10 నిమిషాలు ముందుగానే 5 చిల్లరగా మొదలుపెట్టాను నేను. 3:20 కల్లా కూడా సమాప్తం చేసి ఒక 2 గంటల 10 నిమిషాలు ఉందనగానే ఈ వేదపారాయణం అంతా కూడా అహోరాత్ర వేదపారాయణం విశాఖపట్నం శంకరమఠంలో గరిమెళ్ళ వీరభద్ర శర్మ గారి అసలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందే వారు. ఆయన చిరకాల కోరిక అహోరాత్ర వేదపారాయణ చేయించాలి అని. ఆయన ఒక పెళ్లి సందర్భంగా వారి అబ్బాయి పెళ్లి సందర్భంగా ఈ అహోరాత్ర పారాయణ చేయమని కోరడం, ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతోటి అలాగే మా గురువుల యొక్క అనుగ్రహంతో ఈ పారాయణాన్ని నేను చాలా ఆత్మవిశ్వాసంతో, ఎందుకంటే ఇప్పుడు ఈ కాలమాన పరిస్థితుల్లో 40 ఏళ్ళు దాటేటప్పటికే మనకి ఈ మధుమేహాలు ఇలాంటివన్నీ కూడా పక్కన పెట్టి వేదాధ్యయనం కేవలం వేద పురుష అనుగ్రహంతో దీన్ని పూర్తి చేస్తాము అనే దృఢమైన సంకల్పంతో మనం మొదలుపెట్టిన మంచి కార్యం, లోక కళ్యాణార్థం చేస్తున్న కార్యక్రమం, గో సంరక్షణార్థం చేస్తున్నది, సస్యశ్యామలంగా ఉండాలి, మన దేశము రాష్ట్రము అన్నీ కూడా అభివృద్ధిగా ఉండాలి, ఇందులో మనకేమీ స్వార్థం లేదు, మనం చేస్తున్న నిస్వార్థ సేవ, వేద పురుషుని అనుగ్రహం మనకి తప్పకుండా కలుగుతుంది అనే మనోదీక్షతోటి మనోనిబ్బరంతో అంతమొండిగాను కూర్చుని నేను చేస్తున్న పారాయణం చూసి ఒక 10 నిమిషాలు లేచి నడమ్మ నీకు అలాగా పారాయణ పూర్తవుతుంది అని మా తోటి మిత్రులు బంధువులు కూడా, అంటే అంతరాక్షసంగా ఈ పన్నాలు అయిపోవాలి, ఈ ప్రశ్న ఎలాగైనా సరే మనం పూర్తి చేసేయాలి, ఈ సమయంలోపు మనం ముగించేయాలి అనే ఒక దీక్షతోటి నిజంగా చాలా ఒక అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమం. అక్కడ ఉన్న వారందరూ కూడా ఒక అద్భుతంగా సన్మానంలా తలపెట్టి మాకందరికీ సింహతలాటం ఒకటి వేసి నాకు వేద పురుషుల మధ్యలో అంటే మనం చేస్తున్నది తప్ప రైటా అని వాళ్ళ జడ్జిమెంట్ ఒక 2 వేద పురుషుల వేద పండితులు అక్కడ పెట్టుకుని వారి సమక్షంలో కృష్ణ యజుర్వేదం మూలం 82 ప్రశ్నలు అహోరాత్ర పారాయణం 24 గంటల్లో చేయవలసిన పారాయణాన్ని 22 గంటల 10 నిమిషాల్లో ముగించి దీన్ని మన ర్యాలీ గ్రామంలో ఉన్న భారత్ టాలెంట్ అసోసియేషన్ వారు ఈ టాలెంట్ను గుర్తించి ఏమండి ఇలాంటి వేదమే అందరికీ కావాలి, ఇలాంటి వేద పురుష అనుగ్రహం అందరికీ కలగాలి, ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించడం కోసమే మేము స్వచ్ఛంద సంస్థలు పెట్టాము అని వారు ప్రత్యేకంగా మాకు ఆహ్వానం తెలిపి మా యొక్క టాలెంట్ని వారు ఈ వాట్సాప్ల ద్వారా ఈ మీడియా మాధ్యమాల ద్వారా తెలుసుకుని మమ్మల్ని ప్రత్యేకించి ఆహ్వానించి వారు ఇవాళ రోజున ఈ సర్టిఫికెట్ని మాకు ఇచ్చి మరి ఈ భారత్ టాలెంట్ సంస్థ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చాలా చెయ్యాలి అని, ఇలాంటి ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు పాపం వాళ్ళని పిలిచి వాళ్ళని ప్రోత్సహించి, ఎందుకంటే వేదం అండి అయిపోయి అనుకునే ఇలాంటి రోజుల్లో ఇలా వేద పురుషుల్ని మనం సన్మానించుకోవాలి, వీళ్ళ టాలెంట్ని మనం గుర్తించాలి. ఇప్పుడు
పెద్ద పెద్ద ఇంకా ఏదో గిన్నీస్ బుక్లు అలాంటి వాళ్ళకి అసలు వీటి గురించి కూడా తెలియదు. వేదం అంటే ఏమిటి, ఎలాంటిది. వీళ్ళు చక్కగా జగన్మోహిని కేశవస్వామి వారి యొక్క ఊరైన ర్యాలీలో వీరు ఉంటూ వీరెన్నో స్వచ్ఛంద సంస్థలు నడిపిస్తూ ఈ మంచి మంచి సేవా కార్యక్రమాలను చేస్తూ ఈ వేద పురుషుడు అనుగ్రహాన్ని వారికి వారి కుటుంబానికి కూడా తప్పకుండా కలగాలి అని, వారు ఇలాంటివి ఇంకా ఎన్నో చేయాలి అని, ఇలాంటి వేద పురుషుల్ని ఇలాంటి వేద పారాయణాలని ఇంకా దీనికంటే ఇంకా ఏమైనా చాలామంది అద్భుతంగా చేస్తే కూడా వారందరినీ కూడా వారు చక్కగా ఇలా వాళ్ళ టాలెంట్ని వాళ్ళు గుర్తించే విధానంగా వాళ్ళందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహము జగన్మోహిని కేశవ స్వామి అనుగ్రహంతో స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. వారు చాలా అభివృద్ధిగా ఉండాలి అని వేద పురుషుణ్ణి వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ నేను ఇక్కడితో సమాప్తం చేస్తున్నాను.